కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరులను సువార్థికులు గాను, కొందరులను కాపర్లు గాను, నెక్స్ట్ చూడండి ఇమీడియట్గా ఉపదేశకులు గాను అనేటువంటి మాట చెప్పడం అనేది జరిగింది. దేవుడు ఏం చేశాడంట? యేసు ప్రభువు చచ్చిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వానికి చేరి అన్ని విషయాల్లో విజయం సాధించి ఆయన 4 or 5 ఆఫీసెస్ ఇచ్చాడు. 4 or 5 ఈ ఆఫీసెస్ ఏంటో మీకు చెప్తే మనం ఏ కేటగిరీలోకి వెళ్తామో తెలిసిపోద్ది. అందరూ కూడా ఈ కేటగిరీలో ఉంటారు, అది విషయం. ఒకటి, అపోస్తులు. అపోస్తులు అని బైబిల్లో ఎవరి గురించి ప్రస్తావించారు? బైబిల్లో ఎవరి గురించి ప్రస్తావించారో చెప్తా. ఇప్పుడు కొంతమంది పనికిమాలిన వాళ్ళు చాలామంది కూడా నేను అపోస్తులను పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అది మనకు అనవసరం. కానీ అపోస్తులు అని బైబిల్ ఎవరిని చెప్తుందో మనం చూద్దాం. అపోస్తులు అనే పదం అపెస్టెలో అనేటువంటి పదం నుంచి వచ్చింది. అపెస్టెలో అనే పదం నుంచి అర్థం ఏంటంటే రాయబారి, పంపబడిన వ్యక్తి, ప్రత్యేకంగా పంపబడినటువంటి వాడు. ఇది అపోస్తులుడు అంటే. బైబిల్లో మొట్టమొదట ఏది ఆది అపోస్తుల కాలంలో మొట్టమొదట అపోస్తలుడు అని ఎవరిని పిలిచారంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఉండాలి 2 ఏంటంటే, మొదటి ఆ వ్యక్తి యేసు ప్రభువుతో ఉన్నవాడై ఉండాలి, ఏది ఈ లోకంలో ఉన్నప్పుడు. 2, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనకి ప్రత్యేకంగా